సొంత కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాలను గౌరవించటమే కమ్మవారి ఔదార్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం హైవే గ్రోత్ సిటీలో జరిగిన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్తీక వనభోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కమ్మవారి కార్తీక వనభోజన కార్యక్రమాన్ని పురస్కరించుకుని కమ్మవారి సేవా సంఘం ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. కమ్మవారి సేవా సంఘం కార్తీక వనభోజన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున కమ్మ బంధువులు, వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, విద్యా, వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, కమ్మ కులం ఇతర కులాలను గౌరవిస్తూ వ్యాపార, విద్య, రాజకీయ రంగాల్లో అందరిని కలుపుకుంటూ ఎదిగిన కులమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నుండి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కమ్మ ప్రముఖులు అంచెలంచెలుగా ఎదిగిన వారేనని అన్నారు. కమ్మ కుల అభివృద్ధికి పాటుపడుతూ ఇతర కులాలైన బడుగు బలహీన వర్గాల కులాలకు సహాయపడుతూ వారి ఎదుగుదలకు మన వంతు ప్రోత్సాహాన్ని అందించాలని ఆయన ఆకాంక్షించారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ, కమ్మ కులంలో పుట్టిన ఎంతో మంది ప్రముఖులు చరిత్ర సృష్టించారని, వారి చరిత్రను భావితరాలు స్మరించుకోవాలని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ, కమ్మవారి సేవా సంఘానికి తన వంతు సహాయం ఎప్పుడూ అందజేస్తానని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిడిపొత్తి వెంకటేశ్వర్లు ₹1 కోటి విలువైన స్థలాన్ని సంఘ భవనానికి విరాళంగా అందజేశారు. నంద్యాల కమ్మ నాయకులు, సంఘ నాయకులు అభిరుచి మధుసూదన్ రావు నేషనల్ హైవే పక్కనే సంఘ భవనానికి 1 ఎకరం స్థలాన్ని ఇస్తామని ప్రకటించారు. అనేక మంది కమ్మ ప్రముఖులు హాజరై ఆత్మీయ సందేశం అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బాసిని చెంచుగరటయ్య, గుండపనేని అచ్యుత్ కుమార్, చుండూరి రవిబాబు, రాజమండ్రి జిఎస్ఐఎల్ విద్యా సంస్థల చైర్మన్ గన్ని భాస్కర్ రావు, రచయిత కోటా పురుషోత్తం, క్రిస్ విద్యా సంస్థల చైర్మన్ ఎడమనూరు నాగేశ్వరరావు, హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరింట్ల రవికుమార్, ప్రతిభా విద్యా సంస్థల డైరెక్టర్ నల్లూరి జయప్రకాష్తో పాటు కమ్మవారి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనుమంతరావు, కమిటీ సభ్యులు కాట్రగడ్డ రఘుపతిరావు, పావులూరి పాపయ్య చౌదరి, అబ్బూరు నవీన్, నాగబోయిన భాస్కర్ రావు, గార్లపాటి శ్రీనివాసరావు, దుగ్గునీని వెంకట్రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వడ్డెంపూడి సుజాత, జిల్లా అధికార ప్రతినిధి రావుల పద్మజ, యోజన విభాగం అధ్యక్షులు బొడ్డపాటి వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను దుశ్యాలవాలతో మేము ఉన్నామంటూ సత్కరించారు. ఈ కార్యక్రమానికి సభా నిర్వాహకులుగా ఊరుగంటి వెంకటేశ్వరరావు, మండవ సుబ్బారావులు వ్యవహరించారు. చూపులోనే
ఈ తరహాసంలో మదిలో మదిలే పలికే కోయినా బ్రతుకే హాయిగా No, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible if you just believe. తానింతాయి అంటూ దేన్నైనా సరే సాహసంగా తీసుకొని గోగినేని శ్రీనివాస్ గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, వారిని చౌదరి గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, ప్రకాశం జిల్లా కమ్మవారి యువజన సంఘం అధ్యక్షులు, వారిని వెంకటేశ్వర గారు మాజీ జడ్పీటీసీ సభ్యులు చేకూరు విజయవంతంగా
సేవ కమ్మ సోదరులకు నా నమస్కారాలు. మీరు ముందుగా నన్ను క్షమించాలి. నాకు పని చేయటం కష్టపడటం తెలుసు, కానీ స్టేజ్ ఇంత దూరం విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదములు. మేము చాలా తక్కువ కాలంలో ఈ కమిటీ ఏర్పడింది. అలాగే తక్కువ టైం ఉండడం వల్ల అందరినీ పర్సనల్గా ఆహ్వానించలేకపోయాం. దాన్ని మాకు మన్నించాలి. వచ్చే సంవత్సరం లేదా పై సంవత్సరం పేరున ఊరు తిరిగి మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ మీ అందరినీ ఆహ్వానిస్తాం. అలాగే ఈ సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించి 20 సూత్రాల అమలు కమిటీకి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, సమాజంలో అంతర్భాగం దేశం, భారతదేశంలో అంతర్భాగం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందులో అంతర్భాగం మన తెలుగువారిలో మళ్ళా జిల్లా వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా, ఒంగోలు. అయితే ఎందుకు ఈ మొత్తం అంశాన్ని చెప్పవలసి వచ్చిందంటే, మనం సమాజంలో భాగం, అందరితో మనము అనేటటువంటి అంశాన్ని కూడా ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా కష్టపడి పనిచేసేటటువంటి వారు, వ్యవసాయం చేసేటటువంటి వారు, డాక్టర్లుగా, యాక్టర్లుగా, లాయర్లుగా, పారిశ్రామికవేత్తలుగా అత్యున్నత శిఖరాల్ని కష్టించి స్వయం కృషితో ఎదిగినటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గంగా మన మీద బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అవసరం ఉంది. కాబట్టి ఏదైతే మనము అత్యున్నత స్థానాలకి అధిరోహించే విధంగా కష్టపడి పనిచేయాలి, మన కుటుంబాలు బాగుండాలి, అలాగే మన కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మన సామాజిక వర్గంలో ఉన్న మిగతా వారి యొక్క అభ్యున్నతికి కూడా సేవ తోటి సహాయం చేయాలి. అలాగే సమాజంలో ఉన్నటువంటి మిగతా కులాలకి సంబంధించిన వారు కానీ, సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారిని కూడా మనం ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే మనుగడ సాధించడం అనేటటువంటిది సమాజంలో చాలా కష్టతరమైనటువంటి అంశం. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేదరికానికి కులము లేదు, మతము లేదు. అలాగే అత్యున్నత సంపద సృష్టించేటటువంటి వ్యక్తికి కులము లేదు, మతము లేదు. మనం ఎదుగుతూ 10 మందిని మన చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రక్రియలో మనం భాగస్వామ్యం కావాలి అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ, ఏ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలని, రాజకీయపరమైనటువంటి ప్రాముఖ్యతని చూపించకుండా సేవే నిరతిగా మీరందరూ కూడా పనిచేయాలని తెలియజేస్తూ, సరే వెనకాల సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతూ ఉంది. ఆశలు లేని వాళ్ళు, భోజనం చేసిన వారు ఎవరైనా ఉంటే అక్కడ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మనవండి. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ వన సమారాధన అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. హరిహరులకు ప్రీతి అయినటువంటి మాసం. అందరం కూడా చక్కగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా భగవదారాధనతో పాటుగా ఒక వసుదైక కుటుంబంగా మనందరం కూడా కలిసి ఉండటం కోసం అని చెప్పేసి మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి విధానమే ఈ వన సమారాధన. కాబట్టి వనములో వెళ్ళి భోజనం చేసేటువంటి వాళ్ళం ఇవాళ వనాలన్నింటినీ కూడా మైదానాలు చేసి మైదానంలో కూర్చున్నటువంటి వాళ్ళం. కాబట్టి ప్రకృతిని మనం ఎప్పుడైతే సంరక్షణ చేసుకుంటూ ఉంటామో, ప్రకృతిని ఎంత అందంగా మనం కాపాడుకుంటూ ఉంటామో అది మనల్ని కాపాడుతూ ఉంటుంది, మనల్ని బాగా రక్షిస్తూ ఉంది. గత 2 సంవత్సరాలు పోయినటువంటి 2020-21 సంవత్సరాలు బయటికి రావాలంటేనే ప్రాణాలు చేతిలో పెట్టుకున్నాం. ముక్కుకి మూతికి కూడా గుడ్డ పెట్టుకుంటే కానీ బయటికి రాలేని పరిస్థితి. కారణం మనం చేసుకున్న స్వయం కృతాపరాధమే. ప్రకృతిని పాడు చేసుకుంటున్నాం,
కలుషితాన్ని పెంచుతున్నాం కాబట్టి క్రిమి సంహారమైనటువంటి ఏవైతే ఔషధీ వృక్షాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సమూలంగా నశింపజేస్తున్నాం. కాబట్టి ఆ పర్యావరణాన్ని మనం రక్షించుకోవడం కోసం అని చెప్పేసి పెద్దలు ఈ కార్తీక మాసంలో ఎక్కడ భోజనం చేయమని చెప్పారు? ఎక్కడ? ఉసిరి చెట్టు కింద చేయమని చెప్పారు. ఇవాళ ఏమిటయ్యా అంటే కనుచూపు మేరలో చూద్దామన్నది ఎక్కడ జాడే కనిపించడం లేదు. ఆమ్లకము అనేటువంటిది అమృత తుల్యమైనటువంటిది. అందుకనే భూలోక అమృత వృక్షంగా చెప్పుకునేటువంటిది వాత పిత్త కఫాన్ని క్రమబద్ధీకరణం చేసేటువంటిది, విశేషించి అంటువ్యాధులు బాగా ప్రబలేటువంటి సమయం కాబట్టి ఈ కాలంలో మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం అని చెప్పేసి ఆ వనంలో ఉండేటువంటి అన్ని వృక్షాల మధ్యలో కూర్చుని చక్కగా ఆస్వాదిస్తూ తన పర భేదాలు లేకుండా వయోభేదాలు లేకుండా ఒక వసుదైక కుటుంబంగా కష్టాల్ని సుఖాల్ని కూడా మనం తినేటువంటి ఆహారం ఎలా అయితే కారము తీపి ఇత్యాది ఉంటాయో మనలో ఉండే ఒకరికొకరు పంచుకుంటూ అందరం కలిసి నీకు నేను నాకు నువ్వు అని చెప్పేసి ఒక కుటుంబంగా బ్రతికి ముందుకెళ్ళటం కోసమే మన పెద్దలు మనకి ఈ సంప్రదాయాన్ని అందించారు. కానీ వాళ్ళు ఏంటయ్యా అంటే ప్రధాన ఉద్దేశం పక్కకు పోయింది, ఇతర విషయాల పట్ల ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నటువంటిది. కాబట్టి వీలైనంత వరకు ప్రకృతిని కాపాడుకుంటూ ఉందాము. ప్రకృతి సంబంధంగా తర్వాత వచ్చేటువంటి తరాల వాళ్ళకైనా సరే వనాల్లో భోజనం చేసే అవకాశం లేకపోయినప్పటికీ మనం చెట్లు పెంచి కనీసం ఆ చెట్ల కింద అయినా కూర్చుని చక్కగా చెట్లను రక్షించుకుందాం. దానితో పాటుగా ఎన్నో మంది పక్షులు, దానితో పాటుగా మనం విశేషించి వాళ్ళ గోవు అనేటువంటిది కూడా పోయింది. ఇవాళ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వారి పరిస్థితే ఏ స్థాయికి వచ్చిందో నేను చెప్పక్కర్లా, మీరందరూ చూస్తూనే ఉన్నారు. కారణం ఏమయ్యా అంటే గోవు ఎప్పుడైతే ధర్మం లుప్తమైపోతూ ఉంటుంది, గోవు లుప్తమైపోతూ ఉంటే, అందుకని కలియుగ ప్రత్యేకమైన వెంకటేశ్వర స్వామి వారికి తినే ఆహారం మనం తీసుకునే ప్రసాదం ఎలా అయిందంటే కారణం గోవు అనే మనమే సార్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. పిలుపు గొంతు శృతి గలుపు మనం ఘనమనే ఈ దినం అనంతలోకం సృష్టించే కమ్మని ఆశల వసంతం, అనంతలోకం సృష్టించే కమ్మని ఆశల వసంతం. దాన్ని అప్పచెప్పడం చేయడం జరిగింది సార్. బాధ్యతలు ముఖ్యమంత్రి గారు స్వయంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేవలం ఒక నెల వ్యవధిలోనే అది దాన్ని పట్టుకుని ఎలా అర్థం కాదు. మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘానికి అధ్యక్షుడు వహించినటువంటి మండవ మురళీకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు బాచన చెంచు గారటి గారు మాజీ శాసనసభ్యులు గారికి, అలాగే మన కొండేపి మాజీ శాసనసభ్యులు అచ్యుత్ కుమార్ గారికి, చిడుపోతే ఎంచినటువంటి కమ్మ సోదరులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద సభను నిర్వహించిన ఈ యొక్క నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క మన కమ్యూనిటీలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పిల్లలను చదివించుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాలేజీలో ఫీజులు కూడా మన హర్షిని రవి గారు కూడా చాలా వరకు మేము రికమెండ్ చేసిన చాలా వరకు వాళ్ళకి కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇలా అనేక మంది ముందుకు వచ్చి ఈ యొక్క మన దాంట్లో పేదలలో ఉన్న చాలా మంది కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని, అలాగే రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటరు, అలాగే ఒక కళ్యాణ మండపం కానీ, అలాగే ఇప్పుడే చాలామంది ఈ ఓల్డేజ్ హోమ్స్ కూడా కడతా ఉన్నారు. ఏదో విధంగా మన కమ్యూనిటీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే మనందరికీ ఆదర్శకంగా ఉండి ఈ సమాజంలో మనం ఒక రోల్ మోడల్గా మన కమ్యూనిటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఖమ్మ సంఘానికి ఆఫీస్కి ఒకటి బిల్డింగ్ ఒకటి 25,000 గదులు స్థలం ఇవ్వటానికి సిద్ధమయ్యాను. అది ఈరోజు అది సార్ గారికి గొప్ప చెబుతున్నాం. చాలా చక్కగా పనిచేస్తాయి. ప్లీజ్ గివ్ మీ బిగ్ హ్యాండ్. ఇక్కడ రాము, ఇది మా గ్రామమే. ఇక్కడ విచ్చేసిన బంధువులందరికీ నమస్కారం. బంధువులను ఎందుకంటున్నారంటే సంబంధం చూస్తే ఎటో కాటు తిరిగి అందరికి బంధువులు అవుతాం. అందుకనే ఇది బంధువుల సమావేశం, ఒక కుటుంబ సమావేశంగా భావిస్తాం. అందరినీ కోరేది ఏంటంటే మనం పిల్లలందరినీ అమెరికా పంపిస్తా ఉన్నాం. గ్రామాల్లోకి వెళ్తే చూస్తుంటే బాధేస్తుంటది. ఇళ్లలో ముసలోళ్ళు మాత్రమే కనపడుతున్నారు. ఈడికి వచ్చిన పిల్లలు ఊరు కనపట్ల. మనం పంపిస్తే తప్పులేదు. మనం అమెరికాకి ఉన్నత విద్యలకు పంపిస్తే తప్పులేదు. మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ మన ఆస్తులు అందరికీ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? గత 5 ఏళ్లలో ఒంగోలులో చాలా ఆస్తులకి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారు. అంటే ఎవరో ఒక ఉద్దేశంతో జరిగింది కాదు. అది ఎవరిని తప్పు పట్టకూడదు. చాలా బలహీనులనే ఉద్దేశం కలిగింది సమాజంలో కమ్మాలంటే. వీళ్ళ జోలికి వస్తే ఎవరు రారు, పిల్లలు లేరు, అందరు పెద్దవాళ్ళు, రిటైర్ అవుతున్న వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతారంటే భయపడతారని చెప్పి ఎవరో ఒకరు చాటు నుంచి దళితులతోటి SC ST కేసులు పెడతామని బెదిరించి మరి డాక్యుమెంట్లు గుర్తించి ఇబ్బందులు పెడుతుంటే దాని మీద నేనే కలెక్టర్ గారి దగ్గరికి ఒక 10 మందిని తీసుకెళ్ళి ఇట్లా ఊళ్ళో లేని వాళ్ళని, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని, అమెరికాలో ఉన్న వాళ్ళ ఆస్తులు టార్గెట్ చేసి ఆఖరికి మహానాడు మీటింగ్ పెడితే దాని మీద కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను మనవారిపల్లి వెళ్ళి మన వాళ్ళందరినీ అడిగా, ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ కూడా రారు, మీ ఆస్తులు కాజేస్తుంటే ఎవరున్నారు అబ్బాయికి తిరిగే వాళ్ళు ఏడకపోతే కోర్టుకు వెళ్తా ఉన్నారు. కాదని చెప్పి తీసుకెళ్లి DSP దగ్గర మాట్లాడి వాళ్ళ చేత కేసులు రిజిస్టర్ చేయించారు. అంటే ఎవరు తప్పు చేయాలని పెద్దవాళ్ళకి ఎవరికి ఉండదు. ఆ రోజు అశోక్ వర్ధన్ రెడ్డి DSPకి ఉన్నాడు, కలెక్టర్, SPలు అందరూ చాలా సీరియస్ గా అందరి మీద కేసులు 420లు, ఫోర్జరీ డాక్యుమెంట్ కేసులు పెట్టి 70 మందిని అరెస్ట్ చేశారు. 100లకు పైగా నకిలీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చారు. ఆ సంఘటన చేయకపోతే చాలా మంది బెల్లం సుబ్బారావు గారు ఉంటాడు. సుబ్బారావు గారి అన్న కొడుకు అంటే నా ఫ్రెండ్ సురేష్, వాళ్ళని కూడా కబ్జా చేశారు. ఇంకా మా వియ్యంకుడోళ్ళు మండవారిపాలు, తర్వాత ముక్తులపాళ్ళు బోడపాటి వాళ్ళది, ఒకరనే చుట్టూ ఉన్న వాళ్ళి బ్రాహ్మలి, కమ్మ వాళ్ళి. అంటే మనం కూడా సమాజానికి అంతరించిపోతున్న జాతిలో కనపడుతున్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సభా వేదికగా చెప్తున్నా, అమెరికాలో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు మా తరం వాళ్ళు 20-10 సంవత్సరాల ముందుకు వెళ్ళారు, సంపాదించుకున్నారు. ఇవాళ ఇక్కడ పిల్లలందరూ చదువుకున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు, ఏ ఊర్లో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. తిరిగి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కనీసం ఈ జాతిలో పిల్లలు ఇక్కడ గ్రామాల్లో ఉండేటట్టుగా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండేటట్టుగా ముందు పోయిన మిత్రులందరినీ అమెరికాలో ఉన్న వాళ్ళని ఈ సభ వేదికగా అప్పీల్ చేస్తా ఉన్నా. లేకపోతే 20-25 సంవత్సరాల తర్వాత గ్రామాల్లో మన జాతి అంతరించిపోతున్న జాతిగా బాధపడతా ఉంటుంది. మేము ఊళ్ళలో తిరుగుతూ ఉంటే మీరు కూడా, నేను కూడా మా అబ్బాయిలిద్దరిని అమెరికా చదివించా. ముందు అయిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసా, ఇక్కడే ఉంచుకున్నా. రెండో వాడిని కూడా తీసుకొచ్చుకుంటా, చదివించడానికి పంపించా తప్ప ఎవరు అమెరికాలో స్థిరపరచడానికి పంపొద్దని మీ అందరికీ మనవి చేస్తూ, ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయి. బతకడానికి ఎంత కావాలా? ఇవాళ ఎవరు అందరు కంఫర్ట్గా బతుకుతున్నారు, ఎవరికి ఆస్తులు కొరవ కాదు. అందులో మన వాళ్ళకి చాలా సౌండ్గా ఉన్నారు. అమెరికా పిచ్చి పెట్టి ఆడ పంపించి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండి, ఓల్డ్ ఏజ్ హోమ్లో చూస్తే మొన్న మా బంధువు అయిన పొందూరు రంగారావు, పొందూరులో రంగయ్య, పొందూరులో 40 ఎకరాల పెద్ద రైతు చనిపోతే వాళ్ళ పిల్లలు రావడానికి 4 రోజులు పెట్టింది. వాళ్ళు చెప్పుకోలేని బాధ ముసలోళ్ళది.
ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి నేను కూడా వెళ్తా ఉంటా. వాళ్ళు పిల్లలు అక్కడ ఉన్నారని బండి పీగుని సంతోషంగా ఉంటారు తప్ప వాళ్ళ లోపల బాధ, చివరి రోజుల్లో దగ్గర లేరని చెప్పి బాధ అంటే మనందరికీ ఉండదు రేపు అందరికీ. అందుకని అమెరికాకి ప్రోత్సహించొద్దండి, మనోళ్ళు ఎవరున్నా కూడా ఇంటి రమ్మని ఇక్కడ బతికొచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే బాచన్ కరటయ్య గారికి, కొండపల్లి అచ్యుత్ కుమార్ గారికి, చుండూరు రవి గారికి, అలానే మిగిలిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మనం కావాలని ఈ కులంలో పుట్టలేము, కానీ ఈ కులంలో పుట్టినందుకు మనం అందరం గర్వించాలి. ఎందుకంటే తరతరాలుగా చూస్తూ ఉంటే రవాణా సౌకర్యాలు లేనప్పుడు, అంటే ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు కూడా కమ్మవారు వలసవాదులుగా కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి వ్యవసాయం అంటే నేర్పిన కులం కమ్మ కులం. ఆ రోజుల్లోనే ఆ రాష్ట్రాల్లో వ్యవసాయం అంటే తెలియని రోజుల్లో ఈరోజు కర్ణాటకలో చూడవచ్చు, మహారాష్ట్రలో చూడవచ్చు, చాలా ప్రాంతాల్లో పూర్తి స్థాయి వ్యవసాయం మీద ఆధారపడి వీళ్ళు జీవిస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి మంచి కల్చర్ నేర్పినటువంటి జాతి కమ్మ జాతి. అలానే ఆనాటి కాకతీయుల నుంచి వాసిరెడ్డి వారి వరకు అనేక మంది ఈ జాతికి గుర్తింపు తీసుకొచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు వారికి, కమ్మవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎందరో మహానుభావులు, అందులో తారక రామారావు గారిది ఒక ప్రత్యేక స్థానం. ఆయన నిజంగా కారణ జన్ముడే. భగవంతుడు దశావతారాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఆయన ఖచ్చితంగా దశావతారం. ఆయన చూపిన మాట, ప్రేరణ ఈ జాతికి కానీ తెలుగు జాతి, ముఖ్యంగా కమ్మవారికే కాదు తెలుగు జాతి మొత్తానికి గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఇదే తెలుగు జాతికి ఆయన గుర్తింపు తీసుకొస్తే తెలుగు జాతి అత్యున్నత స్థాయికి వెళ్ళటానికి కారణం మాన్యులు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు. 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రాడల్లో ఒక హైటెక్ సిటీ నిర్మిస్తే కంప్యూటర్లకు కూడి పెడతాయని అడిగారు ఆ రోజుల్లో ఆయన విజన్ని. ఆయన విజన్ 2020 అని పెడితే ఆ రోజు ఎగతాళి చేశారు. ఈరోజు విజన్ 2020 హైదరాబాద్ చూడండి. 2020కి హైదరాబాద్ ఎలా ఉంటుందో ఆయన 1995లో చెప్పాడు. ఆ ఫలాలు అందుకున్న తెలుగు జాతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడి అక్కడ ఆస్తులు సంపాదించి ఈరోజు మన గ్రామాల్లో బ్రహ్మాండమైన ఆస్తులు, బిల్డింగ్లు ఇవన్నీ ఏర్పడుతున్న కారణం, దాని స్ఫూర్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 1995లో గుర్తించారు రాబోయే సగం కంప్యూటర్ల సగం అని గుర్తించి ఈ జాతిని ప్రోత్సహించి ఆయన అనేక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి అటువైపు మనందరిని నడిపితే ఈరోజు అమెరికాలో ఉన్న వాళ్ళల్లో 50% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మీ అందరి కరతాళ మధ్య ఈ యొక్క కమ్మ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఇప్పుడు కమిటీ ఏర్పడ్డారు. ఇలా వనభోజనాలు పెట్టారు. రేపొద్దున మర్చిపోకుండా గ్రామాల్లో కమ్మోళ్లలో ఎంతమంది ఈన స్థితిలో ఉన్నారు అనేది మీరు ఒక్కసారి గమనిస్తారు. కమ్మోళ్ళు అనగానే కమ్మోళ్ళందరూ ఆకాశాన్ని లేరు, రకరకాలుగా ఉన్నారు. మీరు దయచేసి కమిటీ సభ్యులందరూ కూడా అంతా బాగా అనుభవిస్తూనే వాళ్ళందరూ కూడా మన జిల్లాలో మన కమ్మ సోదరులు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళల్లో మరీ పూర్తిగా లేని వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేయాలా. అదేవిధంగా ఈ సంఘానికి ఎవరి వారు వాళ్ళ వంతు కృషి చేస్తే ముందుగా
పెద్దోళ్ళు కొంతమంది ఎకరాలు 5 ఎకరాలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఊరిక డబ్బులు ఇస్తే కాదు, ఊరిక బిల్డింగ్లు కట్టి ఇచ్చేస్తే కాదు, హాస్టల్ కావాలా. మెయిన్ బాలికలకు కానీ బాలులకు హాస్టల్ పెట్టి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసి మరీ లేని వాళ్ళని పైకి తీసుకురండి. మీకు దయచేసి దండం పెడుతున్నా. కమ్మోళ్ళు అంటాం, ఎవరో శత్రువు కాదు, మనకు మనమే శత్రువులు, ఎవరు శత్రువులు ఉండరు. కాబట్టి దయచేసి ఈ కమిటీ వారికి నేను కోరుకునేది ఏంటంటే లేని వాళ్ళని మన కమ్మ సోదరులు కానీ సోదరిమణులు కానీ పైకి తీసుకురావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ముందుగా అయితే షార్ట్ పీరియడ్లో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద గొప్పగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కమ్మసేవా సంఘానికి మండవ మురళీకృష్ణ గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మిత్రమండలి అందరూ కూడా పెద్దలు వెంకటేశ్వర గారు, అలానే వారి మిత్రులను అంతా కూడా అందరి దగ్గరికి తిరిగి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషం. మాట్లాడిన వక్తలను కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి, సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే ఆ మార్పుకి కమ్మవారు ఎప్పుడూ ముందున్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎలాంటి సందర్భాల్లో మీకు తెలుసు, తెలుగు వాడిగా మనం గర్వించుగా చెప్పుకుంటున్నామంటే ఈ తెలుగు వాడికి గుర్తింపు తెచ్చింది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ తరానికి తెలియకపోవచ్చు. ఇంతకుముందు ఢిల్లీ వెళ్తే మేము 1974 నుంచి నేను ఢిల్లీ వెళ్తూ వచ్చాం. రాజకీయాల్లో అప్పుడే కొంత నూతనంగా వచ్చాం. అక్కడికి పోతే తెలుగు అంటే ఎవరికి తెలియదు, మెడ్రాసీ అనేవాళ్ళు. తెలుగు భాష అప్పుడే 3 కోటి ఆంధ్రులు అనేవాళ్ళు. మనం 3 కోట్ల పైగా ఆంధ్రులు ఉంటే, తెలుగు వాళ్ళు ఉంటే, కానీ తెలుగు జాతీయం అనే ఒకటి ఉందనేటువంటిది మన దేశ రాజధానిలో తెలియని పరిస్థితిలో మనం ఉంటే 82లో అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 8 మాసాల్లోనే మరి దిగ్విజయంగా ఈ రాష్ట్ర చరిత్రని మార్పు చేసినటువంటి ఘనమైన గొప్ప వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు. అప్పుడు తెలిసి వచ్చింది ఇక్కడ తెలుగు భాష అనేది ఒకటి ఉంది, తెలుగు రాష్ట్రం అనేది ఒకటి ఉందని యావత్ ప్రపంచానికి కూడా తెలిసిన విషయాన్ని, ఆ కీర్తి మనకు అమ్మవారిదని చెప్పని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడ ఏదైనా సరే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా చాలా ఎద్దేవా చేశారు. ఇలా పాతాళ భైరవ సినిమా కాదు ఒకటంటే ఒకటి ఇంకో రకంగా రకరకాలుగా కామెంట్ చేస్తుంటే అసలు నీ సిద్ధాంతం ఏంటి అని అడిగాడు. ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కదా, ముఖ్యంగా అప్పట్లో కాంగ్రెస్. అసలు ఈ సిద్ధాంతం ఏంటి, సిద్ధాంతం లేని ఆయన పార్టీ పెట్టేది, ఈ ఓట్లు వేసేయండి, ఏదో సినిమాలు అనుకుంటున్నారా అని ఎద్దేవా చేసిన సందర్భంలో ఆయన ఒకటే చెప్పాడు, నేను రాజకీయాల్లోకి వచ్చింది పేదవాడికి పట్టి కడుపు ఆకలితో ఉండేవాడికి పట్టి అన్నం పెట్టడం, గూడు లేని వాడికి గూడు కల్పించడం, బట్టలు లేని వాడికి కనీసం తోత ఇవ్వటం అని చెప్పని తీరా తోత ఇవ్వటం చెప్పాడు. అదేవిధంగా అప్పట్లో వామపక్ష రాజకీయాలని, మద్దతు రాజకీయాలు, రకరకాల సిద్ధాంతాలతో ఉండేటువంటి సొసైటీలో ఆయన ప్రత్యేకంగా సిద్ధాంతం అంటే ఏ సిద్ధాంతం చెప్పినా కోటి విద్యలో కూటి కలిగినట్టుగా తిండి కోసమే, ఆ తిండి పెట్టే విధంగా, ఉండడానికి ఇల్లు కట్టించే విధంగా, కట్టుకోవడానికి బట్ట, ఇదే నా సిద్ధాంతం అని చెప్పి ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి మరి ఇప్పుడు అందరికీ కూడా మార్గదర్శకం అయినట్టు చెప్పే విషయాన్ని మేము అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ తరం మారిపోయింది. 82 అంటే ఆయన పార్టీ పెట్టి దాదాపు 18, 42 సంవత్సరాలు, అంటే 2 జనరేషన్స్ మారిపోయింది. కాబట్టి
ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి, అంటే మేము 72 గంటల రాజకీయాలు 62 గంటల స్కూల్ నుంచి రాజకీయాల్లో మేము కొద్ది గొప్ప తెలుసుకుంటూ ఉన్నాం. నీతి నిజాయితీకి మారు పేరంటే అది అన్న ఎన్టీఆర్ అనే విషయాన్ని ఎవరు కూడా మచ్చలేని వ్యక్తి జీవితాంతం కూడా ఆయన జీవితకాలంలో రాజకీయాల్లో ఉన్నంతకాలం ఎప్పుడు ఎక్కడ కూడా ఏ పొరపాటు చేయలేని వ్యక్తి ఉన్నారంటే అది ఎన్టీ రామారావు అనేది. అది మన కమ్మవాడని సగర్వంగా ఘనంగా చెప్పుకోవచ్చని కూడా ఈ విషయాన్ని మేము అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆయన స్ఫూర్తి. అదేవిధంగా రాజకీయం ఏం తెలుస్తారంటే వాళ్ళు అందరూ ఆశ్చర్యపడేలాగా. వారిని ఒక్క నిమిషం, సమయం లేదు కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ కూడా కలిసి ఈరోజు అన్ని కుటుంబాలతోటి పిల్లలతోటి అందరితోటి గడుపుకోవటం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులు మన మనవ మురళీకృష్ణ గారికి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కమిటీ ఎన్నుకోవటం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషం విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, మనం కమ్మగా పుట్టినందుకు పూర్వ జన్మ సుకృతం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఉండే నాటక రంగం అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఈరోజు ఉద్యోగస్తులు అవ్వచ్చు, అన్ని రంగాలలో ఏ రంగమైనా ఎత్తుకోండి ముందంజలో ఉండేది కమ్మకులం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒకరికి భేదాలు లేకుండా అందరికీ కలిసికట్టుగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది, అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా, మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మనం కూడా 70%లో మనం ఎవరైతే మన కులాల్లో పేదోళ్ళుగా ఉండి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి చదువు కానీ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేసుకుంటూ మిగతా 30% 40% కూడా మిగతా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి సమాజంలోని కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏ రంగాల్లో, రాజకీయ రంగాల్లో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారు కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందాక మన గరటి గారు కూడా అన్నీ చెప్పారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ పార్టీలో ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా మేమంతా కూడా ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇవన్నీ కూడా మన పార్టీ వల్ల అని చెప్పి కూడా మీకు అందరూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా సమాజంలో మనందరూ కలిసికట్టుగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన రోజు కమిటీకి కానీ ఈ సంఘానికి మంచి పేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఏదో మనం పెట్టాము, మనం భోజనం చేసాము, వెళ్ళేది అనేది కాకుండా రియల్గా మనం సర్వీస్ అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటే సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను రెండోసారి అసలు కమ్మ సంఘం మీటింగ్కి రావటం, అది వరకు ఎప్పుడో ఒకసారి వచ్చాను, రెండోసారి ఎప్పుడు కూడా కమ్మకు మనకి మీటింగులు అంటే ఏదో విధంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి రాజకీయాలు అని చెప్పో ఉండకుండా ఏదో కారణాల చేత పోకుండా ఉండాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఏదైనా సరే మన వాళ్ళందరూ కూడా కలవాలి, మనం వెళ్ళాలని పొద్దున్న నుంచి 5 ప్రోగ్రాములు ఉంటే 5 ప్రోగ్రాములు చూసుకొని మన వాళ్ళు 1:30కి ఆ టయానికి రమ్మంటే ఈరోజు ఈ టయానికి వచ్చారు. మీ అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఉండే పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితుల ప్రకారంగా మనతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మంచి వాతావరణంలో మంచి పరిస్థితుల్లో మనం ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మురళీ గారు కానీ ఇంకా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కమిటీ వచ్చింది. ఈ కమిటీలో కూడా కూర్చోవటం
మనకి మేజర్గా ఇబ్బందులు ఉండే ఏంటి అనేది కూడా మనం అంతా కూడా ఆలోచించుకోవటం. ఈరోజు ఇందాక బాయ్స్ హాస్టల్ కానీ, అదేవిధంగా లేడీస్ హాస్టల్ కానీ, లేదు మళ్ళా మనకు ట్రస్ట్కి మనకు ఉండే ఒక బిల్డింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి పూర్తిగా ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మంచి వనభోజనాలు, ఎంతోమంది ఈరోజు అందరం కలుసుకోవడం చాలా సంతోషమైన మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.